అంటే ఎవరైనా మేలు కలగాలని కోరుకుంటారు, ఎవరు కీడు కావాలని కోరుకుంటున్నారు? చేతులు చూద్దాం. మేలైనా వెరీ గుడ్. ఎవరు కీడును కోరుకోరు కదా. మా వ్యాపారం నష్టపోతే బాగుండు, నా ఉద్యోగం ఊడిపోతే బాగుండు, మా పిల్లలు చచ్చిపోతే బాగుండు, మా ఆయన ఎందుకు బతుకున్నాడో ఏంటో అని ఎవరైనా అనుకుంటారా? ఎప్పుడు కోరుకోరు. ఏమని కోరుకుంటారు? ఎప్పుడు మంచి జరగాలి, ఎప్పుడు మేలు జరగాలి. ఓ మేము మేడలు మేడలు, భూములు భూములు, బంగారం బంగారం, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. మీ కోరిక బాగుంది, మీ ఆశ బాగుంది, కానీ అది జరగాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ముందు నా మాట మీరు వినాలి కదా. అందుకే మీకు నిత్యము మేలు కలుగుటకే అన్నాడు ఆ మాట. అందుకే మీకు మేలుకు జరుగుతుందిరా, నేను కదా మాట ఇస్తున్నాను, మనిషి కాదు కదా. మనిషి అయితే మాట తప్పేవాడు, నేను మాట తప్పేవాడిని కాదు కదా. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్ చరిత్రలో మాట ఇచ్చి తప్పడం ఎక్కడ జరిగిందా? విషయం ఏంటంటే దేవుడు ఎవరికి మాట ఇచ్చాడో వాళ్ళు మర్చిపోరు, దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఎప్పుడు ఎక్కడ మర్చిపోలేదండి. వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మేలు చేశాడు. అది మనం నమ్మిన దేవుడి యొక్క గొప్పతనం. అలాంటి దేవుని దగ్గరికి వచ్చాం కదా మనం. అటువంటిప్పుడు ఒకసారి ఆయన వైపు చూసి ఆయన మాటలను వినాలన్న ఆలోచనతో, ఆయనకు భయపడి ఉన్న ఈ కొద్ది కాలం బ్రతకాలన్న ఆలోచనకు, నిర్ణయానికి మీరు రాగలిగితే దేవుడు అంటున్నాడు మీకు మేలు